టీఆర్టీ అఫీషనల్ నేను మీ అనిల్. ప్రేమ అనుబంధము ఇద్దరి మధ్యలో, కొన్ని కుటుంబాల ఫ్యామిలీ మధ్యలో అనుబంధాన్ని పెంచుతుంది. మరికొందరి ప్రేమ అనే అనురాగము మరియు ప్రేమ వల్ల కొంతమంది నష్టపోయిన వాళ్ళు, ప్రేమ వల్ల గుర్తింపు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనం చూసుకుంటున్నాం, కరీంనగర్కి చెందిన ఒక యువతి ప్రేమ గురించి కానీ తల్లిదండ్రుల పెంపకం గురించి కానీ తను ట్వీట్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి చనిపోయిన దృశ్యాలు కావచ్చు, లేకుంటే తను ఆ వాట్సాప్ మెసేజ్లో తను పెట్టిన టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, దాన్ని చదివితే ఒకేసారి కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే తను ప్రేమలో ఒక అబ్బాయితో ప్రేమలో పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంఘర్షణ కానీ, లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ గురించి కానీ, వాళ్ళతోని వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న అనుబంధం కానీ, ఆ అమ్మాయి వ్యక్తం చేసిన తీరు కావచ్చు, లేకుంటే ఆ పోస్ట్ పెట్టిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని కన్నీళ్లు తెప్పిస్తాయి. ఒకసారి ఆ వార్త చదివే ప్రయత్నం అయితే చేద్దాము. ఆ అమ్మాయి ఏమని టెక్స్ట్ పెట్టింది, ఆ అబ్బాయి గురించి ఏమని వర్ణించింది, ఎవరికైనా కానీ తల్లిదండ్రులకి ఆమె ఏం చెప్పదలుచుకుంది, ఈరోజు తను భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ కూడా తను ఎంత క్షోభకి గురైన విషయము ఈరోజైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి అయితే చూద్దాము. పెంచడం చేత కాకపోతే కనొద్దు ఇలా కొడుకులనని తనైతే చెప్పడం అయితే చెప్పింది. అంటే ఏ విధంగా అంటే, మీకు ఇప్పుడున్న సమాజము ఏ అబ్బాయి అయినా కానీ రోడ్డు మీద అమ్మాయిని చూస్తే ఏ విధంగా కామెంట్ చేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుండి నేర్చుకోవాలి? మన యొక్క కుటుంబ సభ్యులు అంటే మన తల్లిదండ్రుల నుండి మనం నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు పెంపకం తీరు ఆ విధంగా పిల్లలపైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తను ఇలా పెద్ద టెక్స్ట్ పెట్టేసి తను ఒక టెక్స్ట్ కూడా ఇంకా చాలా పెట్టడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ యువతి పేరేంటి, అసలు ఆ యువతి చనిపోవడానికి గల కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రేమ పేరుతో ఓ యువకుడిని వశించి మోసం చేయడంతో యువతి ఇంట్లో ఉరేసుకొని చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత మహిళ అఖిల రాసిన వాట్సాప్ పోస్టు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. నిజంగా ఆ అఖిల చాలా బాధపడుతూ తను రాసిన వాట్సాప్ టెక్స్ట్ ఏదైతే ఉందో చాలా కనిసివేత గురవుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయిలు అనగానే కొంతవరకు అబ్బాయిలను ప్రేమించే విధానం కావచ్చు, అంటే తల్లిదండ్రులను వదిలేసి ఒక అబ్బాయే ఇతనే నా సర్వస్వం అనుకొని వాళ్ళు ప్రేమించిన విధానం కావచ్చు, అంత డీప్గా లవ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఒకేసారి వాళ్ళు కాదనడం కానీ, లేకుంటే వాళ్ళు వద్దు అని అనుకోవడం వల్ల ఆ అమ్మాయిలు డిప్రెషన్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది. దాని గురించి తను టెక్స్ట్ ఏమని పెట్టింది ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరంబల్ గ్రామానికి చెందిన అఖిల ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన భరత్ అనే యువకుడిని ప్రేమించి సర్వం అర్పించింది. తీరా ఏమైందో ఏమో కానీ ఆమె ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు సెల్ ఫోన్ తన ప్రియుడైన భరత్కి తల్లిదండ్రులని ఉద్దేశించి అఖిల పంపిన వాట్సాప్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గుండెలను కదిలించేలా పదాలతో అఖిల రాసిన సారాంశము ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాము. తనైతే ఇలా ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే పెట్టడం అయితే జరిగింది. దీన్ని ఒకసారి చూసే ప్రయత్నం కూడా మనం అయితే చేద్దాము. నేను చాలా సెన్సిటివ్, నేను ఓవర్ లవ్, ఓవర్ కేర్, ఓవర్ పొసిసివ్నెస్, ఓవర్ థింక్ చాలా చేస్తా అని నేను డే 1 నుంచి చెప్తూనే వస్తున్నా. పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి ఫిజికల్గా వాడుకున్నాడు నన్ను. నా చావుకి కారణం మాలవోత్గోత్ భరత్. మీకు చెప్పినా కూడా కొంచెం కూడా ఏం లేకుండా మీరు అందరూ కలిసి నా బతుకు ఆగం చేశారు. నా చావుకు కారణమైన నా ఇంట్లో ఇప్పటికీ తీరులేని బాధ మిగిలించారు. మీకు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, మీకు తెలిసింది. నేను పడిన బాధ, మీ వల్ల మా వల్ల పడిన బాధ మొత్తం మీరు కూడా అనుభవిస్తారు. ఒకరోజు పేరెంట్స్ మీరు పట్టించుకోకపోతే ఇలా గాలికి వదిలేస్తే నాలాంటి వాళ్ళు చాలా చావాల్సి వస్తుంది. ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు. ఎంత వేస్ట్గాడు అయినా కూడా కానీ పోని అని అనుకున్నాను. ఫర్గివ్ చేశా. లాస్ట్కి నన్నే చావు, ఏం కాదు నాకు అని మాట్లాడుతున్నావు. అంటే నీ కొడుకు నాతో తిరిగి, నాతో తిన్నది, నాతో చేసినవి అవన్నీ కళ్ళకి కనిపించకుండా పోయాయి. పెంచడం చేత కాకపోతే కనొద్దు. ఇలాంటి కొడుకులను ఉత్తగా మీ వల్ల బంగారం లాంటి నా ఫ్యామిలీలో రిమార్క్ పడిపోయింది. మీ ఇంట్లో కూడా ఏ తప్పు చేయకుండా ఒకరు నాలాగా చచ్చిపోతే తెలుస్తుంది మీకు. ఇలాంటి పాపాలెన్నో అని 100 ఛాన్స్ ఇచ్చారు. లవ్ చేసి కదా అన్నీ వెనక వేసుకొని వస్తే
నా చావుకే కారణమయ్యి లాస్ట్కి సిగ్గు లేకుండా ఇట్లా బతుకుతున్నారో నా ప్రాణం తినిచ్చి అని పెట్టేసింది. అంటే తను డే 1 నుండి కదా నేను ప్రొసెస్గా ఏదైతే ఓవర్ లవ్ నేను ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పాను, వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పాను. మీ ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఈరోజు నా చావుకు కారణం భరత్ అని కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ భరత్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని శారీరకంగా యూజ్ చేసుకున్నాడు, శారీరకంగా యూజ్ చేసుకొని బయట అమ్మాయితోని తిరిగాడు. ఆ అమ్మాయి తానే అన్ని అని అనుకునే సందర్భంలో ఈరోజు నువ్వు చస్తే చావు అనే పదాలు తను జీర్ణించుకోలేకపోయింది. ఈరోజు అఖిలది ఒకటే పరిస్థితి కాదు, ఈరోజు ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ అని ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫారంలో అమ్మాయిలను కొంత వలలో వేసుకొని కుర్రకారులు కొంత ఎంజాయ్ చేసిన తర్వాత గాలికి వదిలేసిన సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇలా గాలికి వదిలేసిన సందర్భాలలో అమ్మాయిలు జీర్ణించుకోకుండా సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా మనమైతే చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు అఖిల ఘటన కూడా ఆ విధంగానే ఉంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అఖిల ఈరోజు మన మధ్యలో లేకపోవడం, ఇలాంటి దుర్మార్గుని ప్రేమించడం, తనకి అన్నీ అర్పించిన తర్వాత ఈరోజు చనిపోవడము, తను ఎంత కొంత ధైర్యంగా ఫైట్ చేస్తుంటే బాగుండేది. ఎవరికైనా కానీ ఇప్పుడున్న అమ్మాయిలకైనా కానీ మా టీఆర్టీవీ తరపున మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ప్రేమ పేరిట మోసపోకండి. ఒకవేళ మోసపోయినా కానీ ఇలాంటి ఏదైతే మరణాలకి గురి కాకుండా మీ యొక్క ధైర్యంగా ఉండండి. మీకు పోలీస్ వ్యవస్థ కానీ లేకుంటే కొన్ని ఆర్గనైజేషన్ మీకోసం పనిచేస్తూ ఉన్నాయి, వాటిని కన్సల్ట్ అవ్వండి. మీరు ధైర్యంగా ఉండి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు ఉండాలి. కానీ మీరు మరణానికి గురయ్యి ఇలా చనిపోవడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాము. ఇప్పటికైనా ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా పోరాడండి. ఈరోజు అఖిల చనిపోవడం చాలా విషాదము. ఇలాంటి అఖిలలు ఇంకొంతమంది చనిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఏ విషయంలో అయినా ఆత్మహత్య చేసుకున్న అనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఒకే ఒక ఆలోచన గుర్తు చేసుకోవాలి. అది ఏంటంటే మన తల్లి గర్భంలో మనము 9 నెలలు ఉన్నప్పుడు మన తల్లి పడిన ఆ నొప్పుల కంటే మన సొసైటీలో పడే నొప్పులైతే చాలా తక్కువ. ఎందుకంటే 1 కేజీ 2 కేజీలు మన నెత్తి మీదే ఉంటేనే 1 గంట సేపు కూడా మోయలేము. అలాంటి మన తల్లి మనల్ని 9 నెలలు తన కడుపులో మోసి ఈ దేశానికో ఈ రాష్ట్రానికో లేకుంటే తనకో లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులకైనా పేరు కానీ లేకుంటే కనీసం మన తల్లిదండ్రులు ఆఖరి కోరిక ఏదైతే ఉందో వాళ్ళ చితికి నిప్పంటించడం అలాంటి ఆశిస్తూ ఉంటారు. అలాంటి మన తల్లిదండ్రులకి మనము చేదోడు వాదోడు ఉండాలి. కానీ ఇలాంటి ప్రేమ పిశాచుల మధ్య మీరైతే నలిగిపోవద్దని కూడా కోరుకుంటా ఉన్నాము. ఇలాంటి అఖిలలు ఇంకా చనిపోవద్దని